నమస్కారం. దూరదర్శన్ యాదగిరి వార్తలకు స్వాగతం. నేను అక్రమ్ పాషా. వార్తల్లోని ముఖ్యాంశాలు. ధాన్యం కొనుగోళ్లపై ప్రధానికి సీఎం కేసీఆర్ లేఖ. ధాన్యం సేకరణకు వార్షిక లక్ష్యం ఉండాలన్న ముఖ్యమంత్రి. వచ్చే సీజన్లో 40 లక్షల మెట్రిక్ టన్నుల కన్నా ఎక్కువ ధాన్యం కొనుగోలు చేయాలని విజ్ఞప్తి. వెనుకబడిన 44 జిల్లాల్లో గ్రామ్ సడక్ యోజన పొడిగింపు. నక్సల్స్ ప్రభావిత ప్రాంతాల్లో 4G సేవలకు కేంద్ర మంత్రివర్గం ఆమోదం. డిఎంహెచ్ఓలతో హరీష్ రావు టెలికాన్ఫరెన్స్. వ్యాక్సినేషన్ ప్రక్రియను వేగవంతం చేయాలని ఆదేశం. ధాన్యం కొనుగోళ్లపై రేపు హైదరాబాద్లో టీఆర్ఎస్ మహాధర్నా. రైతుల పక్షాన కేంద్రంపై ఒత్తిడి తీసుకొచ్చేందుకే ధర్నా నిర్వహిస్తున్నామని మంత్రుల వెల్లడి. ఐసీసీ మెన్స్ క్రికెట్ కమిటీ చైర్మన్గా సౌరవ్ గంగూలీ. కుంబ్లే స్థానంలో గంగూలీ నియామకం. కోవిడ్ మహమ్మారిని అరికట్టేందుకు ప్రతి ఒక్కరూ తప్పనిసరిగా మాస్క్ ధరించాలి, భౌతిక దూరం పాటించాలి, తరచూ చేతులు కడుక్కోవాలి, వ్యక్తిగత శుభ్రతను పాటించాలి. 18 సంవత్సరాలు నిండిన వారందరూ ప్రభుత్వం అందజేస్తున్న ఉచిత వ్యాక్సిన్ను వేయించుకోవాలి. వార్తల్లోని వివరాలు. 2020-21 రబీ సీజన్లో మిగిలిన 5 లక్షల మెట్రిక్ టన్నుల బియ్యం సేకరణను పూర్తి చేయాలని ముఖ్యమంత్రి కె చంద్రశేఖరరావు కేంద్రానికి విజ్ఞప్తి చేశారు. ప్రధానమంత్రి నరేంద్ర మోదీకి ఈ మేరకు లేఖ రాశారు. 2021-22 ఖరీఫ్ సీజన్లో పండిన ధాన్యంలో 90% మేరకు 40 లక్షల మెట్రిక్ టన్నుల కన్నా ఎక్కువ బియ్యాన్ని రాష్ట్రం నుంచి కొనుగోలు చేయాలని ప్రధానిని కోరారు. వచ్చే రబీ సీజన్లో రాష్ట్రం నుండి బియ్యం సేకరణ లక్ష్యాన్ని నిర్ధారించాలని కూడా లేఖలో విజ్ఞప్తి చేశారు. ఈ మేరకు భారత ఆహార సంస్థకు తగిన ఆదేశాలు ఇవ్వాలని ముఖ్యమంత్రి ప్రధానిని కోరారు. 2014లో రాష్ట్రం ఏర్పడినప్పటి నుంచి రైతుల సంక్షేమం కోసం ప్రభుత్వం రైతు బంధు, నిరంతర విద్యుత్ సరఫరా, సాగునీటి సదుపాయం తదితర చర్యల ద్వారా రాష్ట్రంలో దిగుబడులు గణనీయంగా పెరిగాయని అన్నారు. అయితే ఎఫ్సీఐ రాష్ట్రం నుండి ధాన్యం సేకరణ లక్ష్యాన్ని ఏడాది పొడవునా ఒకేసారి నిర్ధారించకపోవడం వల్ల రైతులతో పాటు ప్రభుత్వంలో గందరగోళం సృష్టించే విధానాలను ఎఫ్సీఐ అనుసరిస్తోందని అన్నారు. పంట దిగుబడులు పెరిగినా కొనుగోళ్లలో వేగం పెరగడం లేదని, దీనివల్ల రాష్ట్రాలు సరైన రీతిలో పంటల ప్రణాళికను అమలు చేయలేకపోతుందని అన్నారు. 2021 ఖరీఫ్లో రాష్ట్రం నుండి 55.75 లక్షల మెట్రిక్ టన్నుల బియ్యాన్ని సేకరించవలసి ఉండగా అందులో కేవలం 59% మాత్రమే సేకరించారని పేర్కొన్నారు. ఈ క్రమంలో ధాన్యం సేకరణలో వార్షిక లక్ష్యం ఉండాలని కేంద్ర మంత్రి పీయూష్ గోయల్కు విజ్ఞప్తి చేసినప్పటికీ ఇప్పటి వరకు విధానపరమైన నిర్ణయం తీసుకోలేదని ముఖ్యమంత్రి లేఖలో పేర్కొన్నారు. ప్రధాని నరేంద్ర మోదీ అధ్యక్షతన సమావేశమైన కేంద్ర మంత్రివర్గం గిరిజనుల సంక్షేమానికి దోహదం చేసే కీలక నిర్ణయాలు తీసుకుంది. ఆంధ్రప్రదేశ్, ఛత్తీస్గఢ్, మహారాష్ట్ర, ఝార్ఖండ్, ఒడిశా రాష్ట్రాల్లో గిరిజనులు అధిక సంఖ్యలో ఉన్న 44 ఆకాంక్షిత జిల్లాలు, మావోయిస్టు ప్రభావిత ప్రాంతాల్లో గ్రామ్ సడక్ యోజన పథకాన్ని పొడిగిస్తూ కేంద్ర మంత్రివర్గం నిర్ణయం తీసుకుంది. ఈ పథకం కింద 1,12,419 కోట్ల రూపాయలతో మారుమూల గిరిజన గ్రామాలకు రోడ్లు నిర్మిస్తారు. ఇప్పటి వరకు 4,490 కిలోమీటర్ల మేరకు రోడ్ల నిర్మాణం పూర్తయ్యింది. 9 రాష్ట్రాల్లోని 44 మావోయిస్టు ప్రభావిత ప్రాంతాల్లో నిర్మాణంలో ఉన్న రహదారుల ప్రాజెక్టులను మార్చి 2023 వరకు పొడిగించాలని కేబినెట్ నిర్ణయించింది. ఈ జిల్లాల్లో 7,000కు పైగా గ్రామాల్లో 4G సేవలను ప్రవేశపెట్టాలని కూడా మంత్రివర్గం నిర్ణయించింది. ఇందుకు గాను మొబైల్ టవర్లు నిర్మించి టెలికాం నెట్వర్క్ను 6,466 కోట్ల రూపాయల వ్యయంతో విస్తరిస్తారు. ఇందుకు సంబంధించిన ప్రాజెక్టును నవంబర్ 2023 నాటికి పూర్తి చేయాలని లక్ష్యంగా పెట్టుకున్నారు. అదేవిధంగా పర్యావరణ పరిరక్షణ కోసం కార్బన్ను తగ్గించే చర్యలు చేపట్టేందుకు కేంద్ర కేబినెట్ ఆమోదం తెలిపింది. ఈ ప్రాజెక్టులలో హరిత సాంకేతిక పరిజ్ఞానం వినియోగించి కాలుష్యాన్ని తగ్గిస్తారు. కేంద్ర మంత్రివర్గ వివరాలను సమాచార ప్రసార శాఖ మంత్రి అనురాగ్ సింగ్ ఠాకూర్ మీడియాకు వివరించారు. To construct the roads in the far-flung rural areas and the tribal areas, and the total road length will be 32,152 kilometers, and the long span bridge will be 2,648. The total cost of these projects will be 33,822 crore rupees, out of which the central government share is 22,000. Taken a decision to utilize the
Universal Services Obligation Fund to erect telecom towers in the tribal areas, especially the 5 states, and if I have to mention Andhra Pradesh, 3 districts, it will cover 1,218 villages of Andhra Pradesh. Chhattisgarh, 8 districts, 699 villages. Jharkhand, 19 districts, 827 villages will have the telecom towers. Maharashtra, 4 districts, 610 villages will get the telecom towers. Odisha, 10 districts, 3,933 villages will get the telecom towers. So total 7,287 villages will get the telecom towers and the telecom connectivity. రాష్ట్రంలో ప్రతి ఒక్కరికి కోవిడ్ టీకా 2 డోసులను త్వరగా పూర్తి చేయాలని వైద్య ఆరోగ్య శాఖ మంత్రి హరీష్ రావు జిల్లాల వైద్యాధికారులను ఆదేశించారు. ఒక్కరు కూడా మిగలకుండా ప్రతి ఒక్కరికి టీకా అందించాలన్నారు. జిల్లాల వైద్యాధికారులతో మంత్రి బీఆర్కే భవన్ నుంచి టెలికాన్ఫరెన్స్ నిర్వహించారు. రాష్ట్రంలో వ్యాక్సినేషన్ డ్రైవ్ను సమీక్షించారు. ఈ సందర్భంగా హరీష్ రావు మాట్లాడుతూ వ్యాక్సినేషన్ ప్రక్రియను వేగవంతం చేయాలని అధికారులను ఆదేశించారు. వికారాబాద్ జిల్లాలో టీకాల పంపిణీ వేగంగా సాగుతోందని, ఇదే తీరులో అన్ని జిల్లాలు ముందుకు సాగాలన్నారు. పట్టణాల్లో టీకా పంపిణీని వేగవంతం చేసేందుకు గ్రామీణ ప్రాంతాల్లో పనిచేస్తున్న వైద్య సిబ్బంది సేవలను ఉపయోగించుకోవాలని సూచించారు. సమిష్టి కృషితోనే వ్యాక్సినేషన్లో లక్ష్యాన్ని సాధిస్తామని అన్నారు. వారం తర్వాత కలెక్టర్లతో సమావేశమై వ్యాక్సినేషన్ను సమీక్షించనున్నట్లు హరీష్ రావు తెలియజేశారు. రాష్ట్రంలో పండే ధాన్యాన్ని కేంద్రమే కొనుగోలు చేయాలనే డిమాండ్తో తెలంగాణ రాష్ట్ర సమితి రేపు హైదరాబాద్లో మహాధర్నా చేపట్టనుంది. ఇందిరా పార్క్ వద్ద జరిగే మహాధర్నాకు ఏర్పాట్లను మంత్రులు హరీష్ రావు, తలసాని శ్రీనివాస్ యాదవ్ పరిశీలించారు. ఈ సందర్భంగా మంత్రి హరీష్ రావు మాట్లాడుతూ రైతుల పక్షాన టీఆర్ఎస్ పార్టీ ధర్నా నిర్వహిస్తున్నట్లు చెప్పారు. వడ్లు కొనాల్సిన బాధ్యత కేంద్రం మీద ఉందని స్పష్టం చేశారు. రాష్ట్రానికి ఒక విధానం తగదని, కేంద్రం తన వైఖరిని మార్చుకొని ధాన్యం కొనుగోలు చేయాలని మంత్రి కోరారు. రాష్ట్ర ప్రజలకు ఎలాంటి అన్యాయం జరిగినా ప్రజల పక్షాన టీఆర్ఎస్ పోరాటం చేస్తుందని హరీష్ రావు తెలిపారు. మంత్రి తలసాని మాట్లాడుతూ రేపటి ధర్నాలో సీఎం, మంత్రులు, ఎమ్మెల్యేలు, ఎంపీలు, ఎమ్మెల్సీలు పాల్గొంటారని చెప్పారు. అందరూ కేబినెట్ మినిస్టర్స్, ఎంపీలు, ఎమ్మెల్యేస్, శాసన మండలి సభ్యులు, జిల్లా పరిషత్, రైతు సమన్వయ సమితి అధ్యక్షులు, అయితే హైదరాబాద్ సిటీకి సంబంధించినటువంటి మరి గౌరవ శాసనసభ్యులు, కార్పొరేటర్లు, పార్టీ నాయకులు, ముఖ్యులు కూడా అందరూ పార్టిసిపేట్ చేయడం జరుగుతుంది. అయితే ఈ మహాధర్నా మధ్యాహ్నం 2 గంటల వరకు జరుగుతుంది. రెండోది అన్ని అఫీషియల్ గా పర్మిషన్స్ తీసుకొని అన్ని జాగ్రత్తగా ఎవరికి ఎటువంటి ఆటంకాలు లేకుండా రేపు ఈ కార్యక్రమం నిర్వహించడం జరుగుతుంది. రాష్ట్రం ఏర్పడ్డ తొలినాళ్లలోనే 2014 సంవత్సరంలో ఇంకా ముఖ్యమంత్రిగా పదవీ ప్రమాణ స్వీకారం చేయే ముందే ఇదే బీజేపీ ప్రభుత్వం తెలంగాణ రాష్ట్రానికి చెందిన 7 మండలాలు, లోయర్ సీలేరు పవర్ ప్లాంట్ ను కూడా ఆ రోజు అన్యాయంగా ఆంధ్రాలో కలిపారు. దానివల్ల సంవత్సరానికి 1000 కోట్ల రూపాయల నష్టం ఈ రాష్ట్రానికి వాటిల్తా ఉంది. మరి ఆ రోజుల్లోనే గౌరవ ముఖ్యమంత్రి గారు తెలంగాణ బంద్ పిలుపునిచ్చి తీవ్రమైనటువంటి నిరసనను తెలిపినటువంటి పార్టీ టీఆర్ఎస్ పార్టీ. మరి లక్షలాది మంది రైతుల పక్షాన కేంద్ర ప్రభుత్వం యొక్క మొండి వైఖరిని నిరసిస్తూ కేంద్ర ప్రభుత్వం తన వైఖరిని మార్చుకోవాలని చెప్పి కేంద్రం మీద ఒత్తిడి పెంచే ఉద్దేశంతో ఈ మహాధర్నా కార్యక్రమాన్ని చేపట్టాం. దేశంలో అన్ని రాష్ట్రాలకు ఒకే విధానం ఉండాలి. పంజాబ్ రాష్ట్రంలో పండిన ప్రతి గింజ కొంటరెట్లా, తెలంగాణలో కొనరెట్లా? రాష్ట్రానికో విధానం ఉంటుందా? పంజాబ్లోనేమో అన్ని వడ్లు కొంటారు, తెలంగాణకు వచ్చేసరికి మేము కొనమంటే ఎట్లా? పోయిన యాసంగి వడ్లు కూడా ఇప్పటిదాకా ఇంకా మీరు పూర్తిగా కొంటలేరు. ఇంకా 5 లక్షల మెట్రిక్ టన్నుల వడ్లు రాష్ట్రంలోనే మరి గోడౌన్లలో ఉన్నాయి. అవి దాని గురించి చెప్పరు. ఈ వానకాలం మొత్తం వడ్లు కొంటరా కొనరా చెప్పరు. వచ్చే యాసంగికి కొనమంటారు. ఇది ఎక్కడి పద్ధతి? ఇది కేంద్ర ప్రభుత్వం తన బాధ్యతల నుంచి తప్పుకోవడమే. కేంద్ర ప్రభుత్వము పూర్తి స్థాయిలో వడ్లు కొనాల్సిన బాధ్యత కేంద్రం మీద ఉన్నది. అందువల్ల రామప్ప అభివృద్ధికి 300 కోట్ల రూపాయలు ఇవ్వాలని రాష్ట్ర పర్యాటక, సాంస్కృతిక శాఖ మంత్రి వి శ్రీనివాస్ గౌడ్ కేంద్రానికి విజ్ఞప్తి చేశారు.
ప్రపంచ పర్యాటక గ్రామంగా ఐక్యరాజ్యసమితి గుర్తింపు సాధించిన భూదాన్ పోచంపల్లి అభివృద్ధికి కూడా నిధులు ఇవ్వాలని కోరారు. ఈ విషయమై త్వరలో కేంద్ర మంత్రి కిషన్ రెడ్డిని కలవనున్నట్టు శ్రీనివాస్ గౌడ్ చెప్పారు. భూదాన్ పోచంపల్లిపై రూపొందించిన డాక్యుమెంటరీని మంత్రి రాష్ట్ర టూరిజం కార్పొరేషన్ మేనేజింగ్ డైరెక్టర్ మనోహర్తో కలిసి హైదరాబాద్లో ఆవిష్కరించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ భూదాన్ పోచంపల్లికి ప్రపంచ స్థాయి గుర్తింపు రావడం సంతోషకరమని మంత్రి శ్రీనివాస్ గౌడ్ అన్నారు. రాష్ట్రం ఏర్పడిన 7.5 ఏళ్లలోపే రామప్పకు పోచంపల్లికి ప్రపంచ స్థాయి గుర్తింపు రావడం గర్వంగా ఉందన్నారు. నిజాం ప్రభుత్వంలో అగ్గిపెట్టెలో చీరను నేచిన ఘనత భూదాన్ పోచంపల్లిదని మంత్రి పేర్కొన్నారు. భూదాన్ పోచంపల్లి లాంటి విశిష్టమైన ప్రదేశాలు, చారిత్రక ప్రాంతాలు తెలంగాణ గడ్డపై ఎన్నో ఉన్నాయన్నారు. రామప్ప దేవాలయానికి గుర్తింపు 60 ఏళ్ల ముందే వస్తే మరింత అభివృద్ధి చూసేవాళ్లమని చెప్పారు. త్వరలోనే బుద్ధ భవనానికి అంతర్జాతీయ గుర్తింపు వస్తుందని మంత్రి తెలిపారు. ఎటువంటి వివక్ష లేకుండా అన్ని రాష్ట్రాలను ఒకే తరహాలో పరిగణిస్తూ రాష్ట్రంలో పర్యాటక ప్రాంతాల అభివృద్ధికి చేయూతనివ్వాలని శ్రీనివాస్ గౌడ్ కేంద్రాన్ని కోరారు. హైదరాబాద్లో యోధా లైఫ్ లైన్ డయాగ్నోస్టిక్ సెంటర్ను ఉపరాష్ట్రపతి వెంకయ్య నాయుడు ప్రారంభించారు. ఈ కార్యక్రమంలో మంత్రులు హరీష్ రావు, తలసాని శ్రీనివాస్ యాదవ్, సినీ నటుడు చిరంజీవి తదితరులు పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఉపరాష్ట్రపతి వెంకయ్య నాయుడు మాట్లాడుతూ యోధా లైఫ్ లైన్ డయాగ్నోస్టిక్స్ను ప్రారంభించడం సంతోషంగా ఉందన్నారు. హైదరాబాద్ హెల్త్ హబ్గా మారుతోందని అన్నారు. ప్రస్తుత పరిస్థితుల్లో కరోనా ఒక టీచర్ అని, కరోనా ఎన్నో పాఠాలను నేర్పుతుందని అన్నారు. పట్టణాల్లో కరోనా వైరస్ బాగా విజృంభించిందని, గ్రామాల్లో కరోనా ప్రభావం అంతగా లేకపోయిందన్నారు. పట్టణాల్లో జీవన విధానం దగ్గరగా ఉందని, రాబోయే రోజుల్లో గాలి వెలుతురు వచ్చేలా ఇంటి నిర్మాణాలు చేపట్టాలని సూచించారు. ప్రతి ఒక్కరూ తప్పనిసరిగా ఆరోగ్య సంరక్షణ కోసం వ్యాయామాలు చేయాలని అన్నారు. డయాగ్నోస్టిక్ ప్రైవేట్ లిమిటెడ్ ఈ సంస్థని ఈ సాయం సంధ్యా సమయంలో ప్రారంభించడం చాలా సంతోషంగా ఉంది. ఐ ఫీల్ వెరీ హ్యాపీ దట్ సచ్ ఏ మోడరన్ లేటెస్ట్ ఫెసిలిటీ is coming up in Hyderabad, the city of happening. And now Hyderabad also has become an international medical tourism hub. For such a city, more and more diagnostic centers with efficient trained personnel and with the latest equipment is the need of the hour. I'm happy that's being fulfilled by Sri Sudhakar and his team with the state-of-art facility for the people of the state. The world has opened up. The communication systems have improved. So we must come out with such technologies. We will be able to test from a place where the people they live and they cannot afford to travel this much long distance. So the medical sector should focus its attention in the coming days. I'm happy that the Prime Minister has taken a decision that there will be one medical college for every district, and then in future I feel and I suggested to Prime Minister and the government also to have to permit one medical college in every revenue divisional center. ప్రసార భారతి ముఖ్య నిర్వహణ అధికారి సీఈఓ శశిశేఖర్ వెంపటి హైదరాబాద్ దూరదర్శన్ కేంద్రాన్ని సందర్శించారు. కార్యాలయంలో కొత్తగా ఏర్పాటు చేసిన సోషల్ మీడియా విభాగాన్ని ప్రారంభించారు. అనంతరం సీఈఓ దూరదర్శన్ స్టూడియోలను సందర్శించి ప్రసారాలకు ఉపయోగిస్తున్న నూతన సాంకేతిక పరిజ్ఞానం, ఎక్విప్మెంట్ను ఆయన పరిశీలించారు. వెనుకటి కార్యక్రమాలను డిజిటలీకరించడంలో హైదరాబాద్ దూరదర్శన్ కేంద్రంలో దేశంలోనే ప్రథమ స్థానంలో ఉన్నందుకు సిబ్బందిని అభినందించారు. ఇక వినూత్నమైన కార్యక్రమాలతో ప్రేక్షకులకు మరింత చేరువ కావాలని సీఈఓ సిబ్బందికి ఉద్బోధించారు. ఈ సందర్భంగా దూరదర్శన్ సిబ్బంది తమ పదోన్నతులు, సర్వీసుకు సంబంధించిన పెండింగ్ అంశాలను సీఈఓకు వివరించారు. వాటిపై సీఈఓ సానుకూలంగా స్పందిస్తూ వాటి పరిష్కారానికి చర్యలు తీసుకుంటామని హామీ ఇచ్చారు. దూరదర్శన్ కేంద్రం అధిపతి, డిప్యూటీ డైరెక్టర్ జనరల్ ఇంజనీరింగ్ టిఎస్ రామకృష్ణ, వార్తా విభాగం అధిపతి ఏ సురేఖ, ప్రోగ్రామ్ హెడ్ ఎం బాబురావు, డైరెక్టర్ ఇంజనీరింగ్ నరసయ్య తదితరులు సీఈఓకు స్వాగతం పలికారు.
రవాణా, పర్యాటకం, సంస్కృతి మంత్రిత్వ శాఖల పార్లమెంటరీ కమిటీ చైర్మన్ టీజీ వెంకటేష్ అధ్యక్షతన కమిటీ హైదరాబాద్లో సమావేశమైంది. సమావేశం వివరాలను టీజీ వెంకటేష్ మీడియాకు వివరించారు. ఈ కమిటీలో 6 విభాగాలు వస్తాయన్నారు. దేశంలోని రహదారులు, టూరిజం, కల్చర్, షిప్పింగ్, రైల్వే సేఫ్టీ తమ కమిటీ పరిధిలో ఉన్నాయని చెప్పారు. దేశంలో పలు ప్రదేశాలు సందర్శించి రిపోర్టు తయారు చేసి ఇవ్వడం జరిగిందని వెంకటేష్ చెప్పారు. Earlier, BJP ex-minister garu, finance minister, he has implemented totally. His district totally alcohol free he has made it. Gujarat మేము పోయి వచ్చాం, మా ఫ్రెండ్స్ కొలీగ్స్ వచ్చారు. టోటల్గా ఆల్కహాల్ ఫ్రీ స్టేట్. సో ఆ విధంగా మేము రిపోర్ట్స్ జనరేట్ చేస్తాము, అడ్వైజులు ఇస్తాం, బట్ ఇట్ ఈస్ అప్ టు దెమ్ గవర్నమెంట్ టు డూ ఇట్. బట్ లక్కీలీ అవర్ అడ్వైజర్స్ దే ఆర్ టేకింగ్ పాజిటివ్లీ and they are doing. The portfolios who are doing justice for that one, మాకు ప్రోటోకాల్ ఉండదు, మాకు కంట్రీ ఫర్ దిస్ పర్పస్ అదొక పవర్ ఉంటుంది మాకు. విల్ కమన్ దెమ్, విల్ ఆస్క్ దెమ్ ఎక్స్ప్లెనేషన్, వీ కెన్ ఆస్క్ దెమ్, వీ కెన్ గివ్ అడ్వైజ్ దెమ్. దోస్ పవర్స్ మనకు ఉంటాయి, కానీ ఇంప్లిమెంటేషన్, శాంక్షనింగ్ పవర్స్ గవర్నమెంట్తో ఉంటుంది. గిఫ్ట్ వచ్చింది. వారే వా, లెజెండ్ బ్యాట్ ఇది. దీంతో నేను ఆడతాను. అరే, ఫ్యూచర్ బ్యాటింగ్ లెజెండ్ ని నేను. దీని మీద ఎవరి పేరు రాసుంటే బ్యాట్ వాళ్ళకే దొరుకుతుంది. అరే యార్, చూసారా, దీని మీద నా పేరు రాసుండకపోతే ఎంత గొడవ అయిపోయేదో. అందుకే ఆర్బీఐ ఉంటుంది, బ్యాంక్ అకౌంట్ అయినా బ్యాంక్ లాకర్ అయినా మీరు కూడబెట్టిన డబ్బు మీరు నిర్ణయించిన వారికి అందేందుకు అందులో నామినీ పేరు తప్పకుండా నమోదు చేయండి. ఆర్బీఐ ఉంటుంది, విషయాలు తెలుసుకోండి, జాగరూకంగా ఉండండి. వెల్కమ్ బ్యాక్. రాజన్న సిరిసిల్ల జిల్లా మానేరు వాగు ప్రమాద ఘటనలో మృతి చెందిన బాధిత కుటుంబాలను కేటీఆర్ పరామర్శించారు. మానేరు వాగు దుర్ఘటనపై విచారం వ్యక్తం చేశారు. ఈ ఘటనలో 6 విద్యార్థులు మృతి చెందడం చాలా విషాదకరమని అన్నారు. బాధిత కుటుంబాలను ప్రభుత్వం తరపున అన్ని విధాలా ఆదుకుంటామని హామీ ఇచ్చారు. తక్షణ సహాయం కింద ప్రతి కుటుంబానికి 5 లక్షల రూపాయల చొప్పున ఎక్స్గ్రేషియా అందించారు. మానేరు వాగులోని ప్రమాద ప్రదేశాల్లో రక్షణ చర్యలు చేపట్టాలని అధికారులను ఆదేశించానని తెలిపారు. తల్లిదండ్రులు కూడా పిల్లల కదలికపై ప్రతిక్షణం అప్రమత్తంగా ఉండాలని కేటీఆర్ సూచించారు. చిన్న పిల్లలు, ఇంకా లేత మొగ్గలు లాంటి పిల్లలు దురదృష్టవశాత్తు నీళ్లలో మునిగి చనిపోవడం అనేది అందరినీ కూడా తీవ్రంగా కలిచివేసిన ఒక దుర్ఘటన. 9 మంది పిల్లలు దిగినప్పటికీ ఒక 3 అదృష్టవశాత్తు ప్రాణాలతో బయటపడ్డారు. సిరిసిల్ల పట్టణంలోనే కాదు, రాష్ట్ర వ్యాప్తంగా అందరినీ కూడా కలిచివేసిన ఒక హృదయ విదారకమైన ఘటన. ఈరోజు ఆ కుటుంబాలన్నింటికీ కూడా ఎక్కడైతే ఈరోజు మరణించిన పిల్లలు ఎవరైతే ఉన్నారో వారి కుటుంబాలన్నింటినీ కూడా పరామర్శించి వారికి కొంత ధైర్యం చెప్పి, కొంత ప్రభుత్వ పరంగా ఆర్థికంగా కొంత సహాయం కూడా చేయడం జరిగింది. కుటుంబాలకు మా అందరి తరఫున ప్రగాఢమైన తీవ్రమైన సానుభూతిని వ్యక్తం చేస్తాం. వారి కుటుంబాలని పలకరించడానికి పోయినప్పుడు వారు కొన్ని చిన్న సమస్యలు కూడా చెప్పినారు. వాటిని కూడా పరిష్కరిస్తానని చెప్పి కూడా వారికి మాట్లాడడం జరిగింది. సాధ్యమైనంత వేగంగా వాటిని కూడా పరిష్కరిస్తానని చెప్పి తెలియజేస్తా ఉన్నా. ఇట్లాంటి ఘటన మళ్లీ జరగకుండా, పునరావృతం కాకుండా తగు జాగ్రత్తలు తప్పకుండా. ఎందుకంటే సిరిసిల్లకి ఎన్నడూ ఇంత స్థాయిలో నీళ్లు చూసిన అనుభవం గతంలో మనకు లేదు. కాబట్టి ఇంత పెద్ద ఎత్తున ఒకటేసారి నీళ్లు కనబడే వరకు దానిలోని ప్రమాదాన్ని గ్రహించకుండా పిల్లలు కొంతమంది ఎవరైతే ఈ రకంగా అందులో మునిగి చనిపోయినారో, నేను ముఖ్యంగా ఇక్కడ తల్లిదండ్రులందరికీ పిల్లలు కూడా విజ్ఞప్తి చేస్తా ఉన్నా. నీరు చూడడానికి పైన నిర్మలంగా కనిపిస్తుంది, కానీ అప్పుడప్పుడు లోతు తెలియనప్పుడు ముఖ్యంగా ఈతరాని వాళ్ళు మునిగిపోయే ప్రమాదం ఉంటే దయచేసి తల్లిదండ్రులు కూడా పిల్లలకు జాగ్రత్తలు చెప్పాలా. ఇట్లాంటి దుర్ఘటన జరగకూడదంటే కేవలం ఒక ప్రభుత్వమే అనుకుంటే ఇట్లాంటి వీటిని నివారించడం సాధ్యపడదు. ఎక్కడి వారం అక్కడ. టీఆర్ఎస్ ఎమ్మెల్సీ అభ్యర్థి వెంకట్రామిరెడ్డిపై ఎన్నికల రిటర్నింగ్ అధికారికి కాంగ్రెస్ ఫిర్యాదు చేసింది. వెంకట్రామిరెడ్డి నామినేషన్ను తిరస్కరించాలని కాంగ్రెస్ ఫిర్యాదు చేసింది. వెంకట్రామిరెడ్డిపై భూముల ఆక్రమణ కేసులున్నాయని భట్టి విక్రమార్క ఆరోపించారు. ఆగ మేఘాల మీద కలెక్టర్ ఉద్యోగానికి రాజీనామా చేశారని ఆరోపించారు.
రాజీనామా అనంతరం వెంటనే ఎమ్మెల్సీ అభ్యర్థిగా వెంకట్రామిరెడ్డి నామినేషన్ వేశారన్నారు. అధికారులు తాము ఇచ్చిన ఫిర్యాదును పరిగణలోకి తీసుకోవాలని కోరారు. మరోవైపు ఎన్నికల నిర్వహణ అధికారులు వెంకట్రామిరెడ్డికి సహకరిస్తున్నారని టీపీసీసీ అధ్యక్షుడు రేవంత్ రెడ్డి ఆరోపించారు. దేశంలో మొట్టమొదటిసారిగా కోవిడ్ టీకా 2 డోసులు తీసుకున్న వయోజనుల సంఖ్య 1 డోసు తీసుకున్న వారి కంటే ఎక్కువగా ఉంది. 1 డోసు తీసుకున్న వారు సుమారు 37,45,00,000 మంది ఉండగా 2 డోసులు పూర్తయిన వారు 38,11,00,000 మందికి పైగా ఉన్నారని కేంద్ర ఆరోగ్య మంత్రి మన్సుఖ్ మాండవీయ తెలిపారు. ప్రధానమంత్రి దార్శనికత హర్ ఘర్ దస్తక్ ప్రచారోద్యమం, ప్రభుత్వ చర్యల్లో ప్రజల విశ్వాసం వల్లే ఇది సాధ్యమైందని కేంద్ర మంత్రి తెలిపారు. ఈ ఘనత సాధించిన సందర్భంగా ఆయన ప్రజల స్ఫూర్తిని ప్రశంసించారు. 18 ఏళ్లు నిండిన వారందరూ వ్యాక్సిన్ వేయించుకోవాలని కేంద్ర మంత్రి విజ్ఞప్తి చేశారు. దేశంలో కోవిడ్ టీకాలకు కొరత లేదని కేంద్ర మంత్రి స్పష్టం చేశారు. 2వ డోసు తీసుకోవాల్సిన వారు ముందుకు రావాలని, అలాగే తమ కుటుంబ సభ్యులు, ఇరుగు పొరుగు వారు వ్యాక్సిన్ తీసుకునేలా ప్రోత్సహించాలని మన్సుఖ్ మాండవీయ విజ్ఞప్తి చేశారు. భారతీయ విలువల ఆధారంగా చట్టసభల్లో ప్రజాప్రతినిధుల వ్యవహార శైలి ఉండాలని ప్రధానమంత్రి నరేంద్ర మోదీ సూచించారు. సిమ్లాలో ప్రారంభమైన 82వ స్పీకర్ల సదస్సు ప్రారంభోత్సవంలో ప్రధానమంత్రి ఢిల్లీ నుంచి వీడియో కాన్ఫరెన్స్ ద్వారా ప్రసంగించారు. 2 రోజుల పాటు జరిగే ఈ సదస్సును స్పీకర్ ఓం బిర్లా ప్రారంభించారు. రాజ్యసభ డిప్యూటీ చైర్మన్ హరివంశ్ నారాయణ్ సింగ్, కేంద్ర మంత్రి అనురాగ్ సింగ్ ఠాకూర్, హిమాచల్ ప్రదేశ్ ముఖ్యమంత్రి జయరాం ఠాకూర్ తదితరులు ప్రారంభోత్సవ కార్యక్రమంలో పాల్గొన్నారు. 1921లో సిమ్లాలో జరిగిన మొదటి అఖిల భారత స్పీకర్ల సదస్సుకు 100 ఏళ్లు పూర్తయిన సందర్భంగా సిమ్లా వేదికగా తిరిగి ఈ సదస్సును నిర్వహిస్తున్నారు. ఈ సందర్భంగా ప్రధానమంత్రి మాట్లాడుతూ రానున్న 25 సంవత్సరాలు భారత్కు అత్యంత కీలకమని అన్నారు. చట్టసభల ప్రతినిధులందరూ కేవలం తమ కర్తవ్యాన్ని నిర్వర్తించడంపైనే దృష్టి సారించి దేశాన్ని అత్యున్నత శిఖరాలకు తీసుకెళ్లాలని ప్రధాని సూచించారు. ప్రధాని ఈ సందర్భంగా ఒకే దేశం ఒకే చట్టసభల వేదికను ప్రతిపాదించారు. దీని ద్వారా పార్లమెంటరీ వ్యవస్థ సాంకేతికంగా బలోపేతం అవ్వడమే కాకుండా అన్ని చట్టసభలు అనుసంధానమవుతాయని, తద్వారా ప్రజాస్వామ్యం మరింత పరిపుష్టమవుతుందని పేర్కొన్నారు. और इसके लिए सदन में सार्थक चर्चा परिचर्चा बहुत जरूरी है. खास तौर पर सदन में युवा सदस्यों को, आकांक्षी क्षेत्रों से आने वाले जनप्रतिनिधियों को, महिलाओं को ज्यादा से ज्यादा मौका मिलना चाहिए. అంకుర పరిశ్రమల ఏర్పాటుకు అవసరమైన అన్ని రకాల సహాయ సహకారాలను కేంద్రం అందజేస్తుందని ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ పేర్కొన్నారు. భారత పరిశ్రమల సమాఖ్య ఆధ్వర్యంలో జరిగిన సదస్సులో నిర్మలా సీతారామన్ మాట్లాడుతూ గత ఏడాదిన్నర కాలంలో ప్రారంభమైన 36 స్టార్టప్లు పరిశ్రమలుగా నిలదొక్కున్నాయని అన్నారు. మౌలిక పరిశ్రమలతో పాటు అంకుర పరిశ్రమలు కూడా ఆర్థిక వ్యవస్థ బలోపేతానికి దోహదపడతాయని అన్నారు. Have rapidly found funders, private equities, venture capitalists, all of whom gave the capacity and support that is so required for the startups that I have not seen in any other country. Within 12 full months, 36 of them qualifying as unicorns. But that's happened in India. In fact, in that is a message for all in industry, and I'm sure you're seized of it already. The nature of those who are going to be the catalyst of change for the Indian economy, even as big industries, core sector industries continue to do it, the new age industries are going to make a big difference to the Indian economy. వినోద పరిశ్రమకు భవిష్యత్తులో మంచి అవకాశాలున్నాయని సమాచార ప్రసార శాఖ కార్యదర్శి అపూర్వ చంద్ర అన్నారు. గత 20 సంవత్సరాలలో వినోద పరిశ్రమ విస్తరించిందని భారత పరిశ్రమల సమాఖ్య ఆధ్వర్యంలో జరిగిన బిగ్ పిక్చర్ సమ్మిట్లో అపూర్వ చంద్ర ప్రసంగించారు. కోవిడ్ సమయంలో అనేక సవాళ్లు ఎదురైనప్పటికీ కొత్త వేదికలను ఆవిష్కరించడంలో విజయం సాధించామని చెప్పారు. And now we are hooked to this content, at least I am. So, and during this past 1.5 years, I think quality has greatly improved. People have realized that quality is king, and it is quality which will sell. And with this, I find out now, I have just joined, fusion of content being created in the country,
opportunities are now available across the board, and a lot of people who would not have found opportunity earlier are finding opportunity in this new scenario. ఇక ప్రసార భారతి సీఈఓ శశిశేఖర్ వెంపటి మాట్లాడుతూ డిజిటలైజేషన్ ప్రక్రియతో ప్రసార మాధ్యమాలలో వినూత్న మార్పులు చోటు చేసుకుంటున్నాయని అన్నారు. తాజాగా మొబైల్ యాప్ల ద్వారా వినోద కార్యక్రమాలను వీక్షించే అవకాశం లభిస్తోందని అన్నారు. So this is a platform that we very dearly cherish being a part of, and also learning a lot from all the deliberations that have happened on this platform. కేంద్ర ప్రభుత్వం ప్రారంభించిన ఈ శ్రమ్ పథకంతో ప్రతి కార్మికుడికి సామాజిక భద్రత, భరోసా కలుగుతుందని ఆదిలాబాద్ జిల్లా కార్మిక శాఖ అధికారి జగదీశ్వర్ రెడ్డి అన్నారు. ఆదిలాబాద్ జిల్లా కేంద్రంలోని భవన నిర్మాణ కార్మిక సంఘం ఆధ్వర్యంలో ఈ శ్రమ్ నమోదుపై నిర్వహించిన అవగాహన కార్యక్రమంలో మాట్లాడారు. ఈ శ్రమ్ పోర్టల్లో పేర్లను నమోదు చేసుకొని ఇది నిరంతర ప్రక్రియ అన్నారు. వివిధ రంగాల్లో పనిచేసే కార్మికులకు గుర్తింపు ఆధారంగా భవిష్యత్తులో సంక్షేమ పథకాల వర్తింపు సులభం కానుందన్నారు. కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు అసంఘటిత కార్మికులకు కల్పిస్తున్న ప్రయోజనాలను వివరించారు. ఈ శ్రమ్ పథకం కింద అసంఘటిత రంగాల కార్మికులు ప్రమాదవశాత్తు మరణిస్తే 2 లక్షల రూపాయలు, వికలాంగులైతే ₹1,00,000 చెల్లిస్తారని అన్నారు. దాదాపు 45 కోట్ల నుంచి 60 కోట్ల మంది కార్మికుల బాగోగులను చూడాలని ఒక సదుద్దేశంతో ఈ శ్రమ్ అనే వెబ్సైట్ ను ఓపెన్ చేయడం జరిగింది. అది దాని యొక్క ముఖ్య ఉద్దేశము కార్మికులకు చేతోడు వాదోడుగా ఉండాలనే ఉద్దేశంతో కార్మికులందరూ ఆ ఈ శ్రమ్ అనే వెబ్సైట్ లో మీ పేరుని నమోదు చేసుకోవాలి. అది ఎట్లా అనేది ఈ రోజు మీకు తెలవడానికే ఇది ఒక ప్రోగ్రామ్. దీనికి మనకు లేబర్ ఆధార్ కార్డ్, బ్యాంక్ అకౌంట్, ఫోన్ నంబర్, ఆధార్ కార్డుకు లింక్ ఉన్న ఫోన్ నంబర్, దీన్ని ఆన్లైన్ లా ఎవరన్నా చేసుకోవచ్చు. మీ ఫోన్ ద్వారా కూడా చేసుకోవచ్చు. యూట్యూబ్ లో ఈ శ్రమ్ అనేది ఉంటది. 16 సంవత్సరాల నుంచి 59 సంవత్సరాలు ఉన్న ప్రతి ఒక్కరూ దీనిలో ఎలిజిబులే. ఒకటి ఇన్కమ్ ట్యాక్స్ కట్టేటోళ్ళు తప్ప, పిఎఫ్ ఎలిజిబుల్ ఉన్న పిఎఫ్ లా హోల్డర్స్ ఎవరైతే ఉన్నారో పిఎఫ్ కార్డు హోల్డర్స్ వాళ్ళు తప్ప ప్రతి ఒక్కరు కూడా ఈ స్కీమ్ ని మీరు ఇంప్లిమెంట్ చేసుకోవాలి. సో దీనికి కలెక్టర్ గురువుగా మారి విద్యార్థులకు పాఠాలు బోధించారు. భూపాలపల్లి జిల్లా కలెక్టర్ భవేష్ మిశ్రా తరగతి గదిలో 10వ తరగతి విద్యార్థులకు పాఠాలు చెప్పారు. జయశంకర్ భూపాలపల్లి జిల్లా రేగొండ మండల కేంద్రంలోని కస్తూర్బా బాలికల పాఠశాలను తనిఖీ చేశారు. 10వ తరగతి చదువుతున్న విద్యార్థుల క్లాస్ రూమ్కు వెళ్లి ఆంగ్లం, గణితంపై విద్యార్థులను ప్రశ్నలు అడిగారు. విద్యార్థులు సరైన సమాధానాలు చెప్పలేకపోయారు. వెంటనే చాక్పీస్తో బోర్డుపై రాస్తూ పాఠాలు బోధించారు. అనంతరం సబ్జెక్టు ఉపాధ్యాయురాళ్లను అక్కడికి పిలిచి మాట్లాడారు. పాఠ్యాంశాలకు సంబంధించిన అన్ని విషయాలను విద్యార్థులకు కూలంకుషంగా నేర్పించాలన్నారు. విద్యార్థినులకు రోజువారీగా అందిస్తున్న ఆహారంపై వివరాలు అడిగి తెలుసుకున్నారు. విద్యార్థులకు అందించే మౌలిక వసతులు సరిగ్గా ఉండేలా చర్యలు చేపట్టాలని అధికారులను ఆదేశించారు. ఇంకా మొనికాకి మీరు 9 ఇవ్వాల్సిందే, అంతే కదా. సో కాబట్టి ఇంకా సింపుల్ అనేది 4 ఉంది, ఇంకా 5 మనం దాంట్లో కలపాలి. సో 9 అయిపోయింది. సో దీనికి ఒక పెద్ద డిఫరెన్స్ ఉంది. పెద్ద లాగ్ అనేది కొన్ని క్వశ్చన్స్ ఉంటాయి. ఉదాహరణగా లాగ్ 2/8 అనేది ఏంటి, లేదా లాగ్ 4/1 అనేది ఏంటి, ఇట్లాంటి కొన్ని క్వశ్చన్స్. ఇది ఒక రీతి ఉంటుంది. ఇది కాకుండా మిగతా ఏం లేదు. మీ మైండ్ లో క్లారిటీ ఉంటే ఎంత పెద్ద క్వశ్చన్ అయినా మీరు దానికి కరెక్ట్ జవాబు ఇవ్వగలుగుతారు. బీసీసీఐ అధ్యక్షుడు సౌరవ్ గంగూలీ ఇంటర్నేషనల్ క్రికెట్ కౌన్సిల్ ఐసీసీ చైర్మన్గా బాధ్యతలు చేపట్టనున్నారు. ఇప్పటివరకు ఆ పదవిలో కొనసాగిన టీమిండియా మాజీ స్పిన్ దిగ్గజం అనిల్ కుంబ్లే పదవీకాలం ముగియడంతో ఐసీసీ గంగూలీని నియమించింది. ఐసీసీ గవర్నింగ్ బాడీ ఈ మేరకు వివరాలను వెల్లడించింది. 2012 నుంచి కుంబ్లే క్రికెట్ కమిటీ చైర్మన్ పదవిలో కొనసాగుతున్నారు. ఐసీసీ మెన్స్ క్రికెట్ కమిటీ చైర్మన్గా గంగూలీ బాధ్యతలు చేపట్టడాన్ని ఆహ్వానిస్తున్నామని ఐసీసీ చైర్మన్ గ్రెగ్ బార్క్లే పేర్కొన్నారు. ఇక ముఖ్యాంశాలతో వార్తలు ముగిద్దాం. నమస్కారం.
దూరదర్శన్ యాదగిరి వార్తలను ఇప్పుడు సోషల్ మీడియాలో కూడా చూడవచ్చు. యూట్యూబ్లో అయితే DD న్యూస్ తెలంగాణ, ట్విట్టర్ వేదికగా అయితే DD న్యూస్ తెలంగాణ @DD యాదగిరి న్యూస్ మరియు ఫేస్బుక్లో అయితే DD న్యూస్ తెలంగాణలో చూసి లైక్ చేయండి, షేర్ చేయండి. ధాన్యం కొనుగోళ్లపై ప్రధానికి సీఎం కేసీఆర్ లేఖ. ధాన్యం సేకరణకు వార్షిక లక్ష్యం ఉండాలన్న ముఖ్యమంత్రి. వచ్చే సీజన్లో 40 లక్షల మెట్రిక్ టన్నుల కన్నా ఎక్కువ ధాన్యం కొనుగోలు చేయాలని విజ్ఞప్తి. వెనుకబడిన 44 జిల్లాల్లో గ్రామ్ సడక్ యోజన పొడిగింపు. నక్సల్స్ ప్రభావిత ప్రాంతాల్లో 4G సేవలకు కేంద్ర మంత్రివర్గం ఆమోదం. DMHOలతో హరీష్ రావు టెలికాన్ఫరెన్స్. వ్యాక్సినేషన్ ప్రక్రియను వేగవంతం చేయాలని ఆదేశం. ధాన్యం కొనుగోళ్లపై రేపు హైదరాబాద్లో TRS మహాధర్నా. రైతుల పక్షాన కేంద్రంపై ఒత్తిడి తీసుకొచ్చేందుకే ధర్నా నిర్వహిస్తున్నామని మంత్రుల వెల్లడి. ICC మెన్స్ క్రికెట్ కమిటీ చైర్మన్గా సౌరవ్ గంగూలీ, కుంబ్లే స్థానంలో గంగూలీ నియామకం.